అంత పెద్ద ఏనుగు ఒక చిన్న చీమ ముందు ఎందుకు తలవంచాల్సొచ్చింది? ఆసక్తికరమైన ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అడవిలో ఒక భారీ ఏనుగుండేది. తన బలాన్ని చూసుకుని చాలా గర్వపడేది. దారిలో కనిపించే చిన్న జంతువులను, చెట్లను తొక్కుతూ హింసించేది. ఒకరోజు ఒక చిన్న చీమల పుట్టను చూసి గర్వంగా దాన్ని తొక్కేయబోయింది. అప్పుడొక చీమ ప్రాధేయపడింది. మహారాజా, మమ్మల్ని చంపకండి. ఏదో ఒకరోజు మేము కూడా మీకు సాయపడవచ్చు అంది. అది విని ఏనుగు నవ్వి, మీలాంటి పిసరంత ప్రాణులు నాకు సాయం చేస్తాయా అని హేళన చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఏనుగు కాలికి ఒక పదునైన పెద్ద ముల్లు గుచ్చుకుంది. నొప్పికి ఏనుగు విలవిలలాడిపోయింది. కాని ఆ ముల్లును తీయడం దానికి సాధ్యం కాలేదు. అప్పుడు అదే చీమ వచ్చి తన బలగంతో కలిసి ఆ ముల్లును నెమ్మదిగా లాగి బయటకు తీసింది. నొప్పి తగ్గిన ఏనుగు కళ్లలో నీళ్లతో, బలమంటే ఇతరులను తొక్కడం కాదు, ఆపదలో ఉన్న ప్రాణిని ఆదుకోవడం అని తెలుసుకుని ఆ చిన్న చీమకు క్షమాపణ చెప్పింది. నీతి: ఎవరినీ తక్కువ అంచనా వేయడం మనకు ప్రమాదం. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.